సంక్రాంతి అంటే చాలా మందికి తెలుసు. అసలు సంక్రాంతికి ముగ్గు అనేది ఎందుకు వేస్తారో ఎవరికైనా తెలుసా? సంక్రాంతికి ముగ్గులు అనేది ఎందుకు వేస్తారంటే, మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత మనతో పాటు చీమలు అవన్నీ కూడా తినడానికి బ్రహ్మ ముహూర్తంలో లెగిచి ముగ్గు పెడితే ఇంటికి అందం, మనకి కూడా బ్రహ్మ ముహూర్తంలో పని చేస్తే కనుక ఏదైనా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఉదయమే లేచి మనం తొందరగా పని చేసుకుంటే 8ంటికే మన పనులు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకి డే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సాయంత్రం శీతాకాలం తొందరగా చీకటి పడిపోతుంది. కాబట్టి ఉదయం నుంచి మన పనులు తొందరగా అవడానికి కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ముగ్గులు వేయడం అనేది జరుగుతుంది. ఇదివరకు కాలంలో ముగ్గు లేని ఇల్లు అంటే కనుక అది అశుభమైన ఇల్లు అని చెప్పి భావించేవారు కూడా. ఆ ఇంటికి ఎవరు వెళ్ళేవారు కూడా కాదు. ఇప్పుడు సిటీస్లో ఉన్నాము మనం, అయినా కూడా ఈవేళ ముగ్గులు చూస్తే నాకు నిజంగానే చాలా చాలా ఆనందం వేసింది. చిన్న చిన్న ముగ్గులు కూడా చిన్న ఎఫెక్ట్ పెట్టి అందరూ చాలా బాగా వేశారు. అంటే జడ్జిమెంట్ చాలా కష్టమైపోయింది. అందరూ ఎవ్వరు అప్సెట్ అవ్వడానికి వీల్లేదు. అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు వాల్తేరు కపుల్స్ వాళ్ళు ఈ ముగ్గుల కాంపిటీషన్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు మనకి ప్రైజ్ రాలేదు కదా అని చెప్పి ఎవరు అప్సెట్ అవ్వకుండా, ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టారు అనేది చూసుకొని మనం పాజిటివ్గా ఆలోచించి దాన్ని ఫాలో అయ్యి నెక్స్ట్ టైం మనం కాంపిటీషన్లో అలా పెట్టాలి అనేది మనం చూసుకోవాలి తప్పించి అయ్యో ఆవిడ తప్పించారు లేకపోతే వీళ్ళు ఇలా అన్యాయం చేశారు అనేది ఎక్కడా ఏమీ జరగదు. ఈరోజు ముగ్గు అనేది అసలు ముగ్గు పెట్టడానికి, సంక్రాంతి ముగ్గు పెట్టాలంటే ముందు చుక్కలతోటే పెట్టాలి. చుక్కల ముగ్గునే సంక్రాంతి ముగ్గులు అంటారు. మన చిన్నప్పుడు వనిత జ్యోతిలో కూడా ముగ్గులు వచ్చాయి మనకి. ఈ రోజు ముగ్గు ఈనాడు పేపర్లో కూడా ముగ్గులు వస్తాయి. ఇప్పటికి కూడా ఈ రోజు ముగ్గు కాపీ చేసుకుని మొన్నాడు పెట్టేసేవాళ్ళం. చుక్కల ముగ్గు పెడితే మన ముగ్గుకి ఇంకా యాడ్ చేసి అది ఎన్ని చుక్కలో పక్కన వాళ్ళకి చెప్తే ఎక్కడ తెలిసిపోతుందా అని చెప్పి అది కూడా చెప్పడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. అంత కాంపిటీషన్గా మనం ముగ్గులు పెట్టేవాళ్ళం. అలాగే ఈరోజు కూడా అలాగే పెట్టారు. కాంపిటీషన్గా ఒక 6-7 చాలా చాలా బాగా పెట్టారు. అందులో ఇప్పుడంటే నాకు నచ్చింది నేను చెప్తున్నాను, మిగిలిన వాళ్ళు ఎవరిది బాగోలేదని కాదు. సంక్రాంతి థీమ్ చూడాలి, నీట్నెస్ చూడంగానే అబ్బా అనిపించాలి. అంటే అబ్బా అనిపించేటట్టు చాలా ఉన్నాయి, కానీ ఇంకా అందులో కూడా అబ్బా అనిపించాలి. అవన్నీ నాకు నచ్చినట్టుగా నేను చేశాను. నేను మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోకండి. కన్సలేషన్ ప్రైజెస్ మొత్తం అందరికీ క్లబ్ వాళ్ళు, వాల్తేరు క్లబ్ వాళ్ళు అసలు వచ్చి చిన్న ముగ్గు చిన్న పువ్వు వేసినా కూడా వాళ్ళకి మామూలుగా పార్టిసిపేషన్ ప్రైజ్ ఇస్తారు. వాళ్ళకి అసలు వాల్తేరు కపుల్స్ క్లబ్ వాళ్ళకి ఒక పెద్ద బిగ్ హ్యాండ్. ఈరోజు 45 మందికి వాళ్ళు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చారు. అక్కడ అందరూ పిల్లలు ఇప్పుడు కొట్టిస్తున్నారు, గాలిపటాలు ఇచ్చారు, చాక్లెట్స్ ఇచ్చారు, గొబ్బిళ్ళు పెట్టించారు, భోగిపళ్ళు పోసారు, సమోసా తిన్నారు, టీ తాగారు. ఎంత బాగా గంగిరెద్దుని తీసుకొచ్చారు, హరికథ కాలక్షేపానికి తెచ్చారు, హరిదాసుని తీసుకొచ్చారు. ప్లస్ సంక్రాంతి థీమ్ తోటి ఇంత మంచి డెకరేషన్ కూడా వాళ్ళు బాగా చేశారు. చాలా చాలా బాగా చేశారండి. నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్కి వెళ్ళిపోదామా? లాస్ట్ నుంచి వస్తున్నాను. కన్సలేషన్ ప్రైజ్ 35 నెంబర్ ఎవరండి? ధనలత అంటండి. నెక్స్ట్ సెకండ్ కన్సలేషన్ వచ్చి నెంబర్ 8. థర్డ్ ప్రైజ్ గోస్ టు నెంబర్ 9 సిహెచ్ అన్నపూర్ణ గారు. నెక్స్ట్ ఇప్పుడు మనం రేపు జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం కట్టుకుంటున్నాం కదా, దాని గురించి మీ అందరికీ అక్షింతలు పెట్టారు, రోజు చదవమని చెప్పారు, అన్నీ చెప్పారు. అది వచ్చి నెంబర్ 2 అయోధ్య రాముల వారు వేసిన తర్వాత వాళ్ళు 47 నెంబర్. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది, కానీ ఇది సంక్రాంతి థీమ్కి పెట్టిన ముగ్గులు కాబట్టి సంక్రాంతి ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. దాన్ని ఇంకా సెకండ్ ఇవ్వడానికి కూడా నేను చాలా బాధపడుతూనే ఇచ్చాను. అంటే థీమ్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి సెకండ్ ప్రైజ్ అయోధ్య రాములది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నెంబర్ ఎవరు చెప్పండి? బ్లూ అండ్ పర్పుల్ నెంబర్ 7. నెంబర్ 7. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా బాగా వచ్చింది. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి.